ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కుతో ప్రతి ఉదయం ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. కనుక పరిస్థితులను బట్టి భయపడక దేవుని వాక్కునందు నమ్మిక ఉంచి ధైర్యంతో ముందుకి కొనసాగుదాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, యెహోవా సమీపముగా ఉన్నప్పుడే ఆయనను మనము వెదికే వారముగాను, ఆయనను మనము శ్రద్ధగా కనుగొనే వారముగాను ఉండాలి. అవును, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయనను వెదికే వారంగా, ఆయనను వేడుకొనే వారంగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు అందుబాటులో ఉన్నప్పుడే. దుర్దినాల్లో ఉన్నాం, అంత్యదినాల్లో ఉన్నాం, ఇంకా కృపాకాలము మరి పొడిగించబడుతూ ఉన్నది అని ఒకవేళ తలస్తూ ఉన్నామేమో ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో కూడా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇరువురు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి ప్రభు మనలను మేల్కొల్పుతూ ఉన్నాడు. అవును, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళకువగా ఉండమని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాగే యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెదికే వారంగాను, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకునే వారముగాను మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో, వెనక వేస్తూ ఉన్నామేమో, ఈ వారం దేవుని సన్నిధికి వెళ్ళలేదా, వచ్చే వారం వెళ్ళవచ్చులే అని ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామేమో ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆ బుద్ధి కలిగిన కన్యకలుతో పాటు ఆ బుద్ధి లేని కన్యకలు తమ సిద్ధలలో నూనెను సిద్ధపరచుకోలేదు. అటువంటి అనుభవము మనకు ఉండకూడదని ఈ దుర్దినాల్లో బుద్ధి కలిగిన కన్యకలను పోలి, అవును, యెహోవా దొరుకు కాలమందే ఆయనను వెదికే వారంగా, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను మరి వేడుకునే వారముగా మనము ఉన్నప్పుడు మన కుటుంబాలను, మనలను నిత్యత్వంలోనికి నడిపించుకోగలము. లేకపోతే ప్రభు అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను, మరి అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని ప్రభు అంటూ ఉంటాడు. అటువంటి అనుభవంలో మనం ఉండక, ఆయన దొరికినప్పుడే, ఆయన సన్నిధి ఉన్నప్పుడే ప్రభు సన్నిధిని మానక వెళ్ళేవారంగాను, అనుదినము ఆయన వాక్యములో సంతోషించే వారంగాను, దేవునితో సహవాసం చేసే వారంగాను, ఆత్మీయంగా బలపడే వారంగాను, అనేకులను ఆత్మీయ అనుభవంలోనికి నడిపించే వారంగాను మనం ఉండాలని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. యెహోవా మీకు దొరుకు కాలమందే మీరు వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా, నిన్ను నిర్లక్ష్యం చేయక ఈ లోక పనులను బట్టి తండ్రి నాయన, నీ సన్నిధిని, నీ వాక్యమును, నిన్ను స్తుతించుట అనుభవాన్ని ఎన్నడూ నీ బిడ్డలు నిర్లక్ష్యం చేయక తండ్రి వారు సద్వినియోగం చేసుకోవాలి. నీవు దొరికే కాలమందే నిన్ను వెదికేవారుగా, నీవు సమీపముగా ఉండగానే నీ యొద్ద గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప సమృద్ధిని, గొప్ప నెమ్మదిని పొందుకునేవారుగా, నీ సన్నిధి ప్రసన్నతను అనుభవించేవారుగా నీ బిడ్డలను బలపరచండి. మా ముందు 2 అనుభవాలు ఉంచావు. బుద్ధి కలిగిన కన్యకల అనుభవం, బుద్ధి లేని కన్యకల అనుభవం. అవును ప్రభువా, మీరెవరో నేను ఎరుగను అని బుద్ధి లేని కన్యకలతో చెప్తూ ఉన్నావు. అటువంటి అనుభవంలో నీ బిడ్డలు ఉండక, సమయము ఉండగానే తండ్రి, అవకాశం ఉండగానే నీ సన్నిధిని సద్వినియోగం చేసుకునే బిడ్డలుగా, నీలో ఆనందించే బిడ్డలుగా, నీ ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.